మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీరు అడిగిన ప్రశ్న, జాబు ఎప్పుడు సెటిల్ అవుతాం? వీరు 2002లో జన్మించిన వారు. ప్రజెంట్ మహర్దశ రాహు మహర్దశ రోహిణి నక్షత్రంలో జన్మించారు. రాహు మహర్దశ 3వ దశ ఇది. ఇప్పుడు జాబ్ కాబట్టి దశమాధిపతి కుజుడు. ఈయన 3వ స్థానంలో ఉన్నారు. లగ్నం నుంచి 3లో ఉన్నారు. కన్యా రాశి, బుధునితో కలిసి ఉన్నారు. కుజునికి బలమే ఉంది 1. ఇప్పుడు నవాంశలో మీకు మేష రాశిలో ఉన్నారు. అంటే మేష నవాంశ పొందారు. ఆ మేష నవాంశాధిపతి కుజుడు మీ లగ్నానికి దశమాధిపతి అయ్యారు. 10th లార్డ్. మీకు ఉద్యోగం అనేది 100% ఉందండి. భయపడాల్సిన పని లేదు. కొంచెం ఎక్కువ కష్టపడాలి. 1 పాయింట్. ఇప్పుడు రాహు మహర్దశ. రాహు రోహిణి నక్షత్రంలో ఉన్నారు. రోహిణి నక్షత్రంలో ఉన్నారు. చంద్రుడు నక్షత్రం. చంద్రుడు లగ్నాధిపతి. ఇది మంచిదే. కానీ లగ్నకారకుడు రవి నీచ పొందడం వల్ల కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. రెండవది, రాహువు చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. 42 సంవత్సరాలకు వస్తే, అంటే మన వయసు 42 సంవత్సరాలు అయితే మంచి యోగాన్ని అందిస్తారు. ఇప్పుడు చిన్నప్పుడే వచ్చింది. ఇది 3వ దశ కాబట్టి అంత ఫాస్ట్ ఫలితాలు ఉండవు. ఇంకపోతే మీ లగ్నానికి గురుడు శుభుడయ్యి ఉచ్చ పొంది ఉన్నారు. కేతుగ్రహం ఉచ్చ పొంది ఉన్నారు. కేతుగ్రహాన్ని చూస్తున్నారు. కేతువు అనుకూలమైన గ్రహం మీకు. ఇంకా రాహువు భూతత్వంలో ఉన్నారు. ఇది కూడా మంచిదే. లగ్నానికి లాభస్థితి పొంది ఉన్నారు. వెరీ గుడ్. రాహు రాస్యాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. చతుర్థ భావంలో. ఇది కూడా మంచిదే. ఇంకా ప్రజెంట్ రాహులో దశలు చూసుకునేటప్పుడు లగ్నం నుంచే చూసుకోవాలి. ఏదైనా యోగాలు ఉన్నాయా అని చూసుకునేటప్పుడు నవాంశలో ఆ గ్రహాలు ఎట్లా ఉన్నాయనేది చూసుకోవాలి. నవాంశలో రాహు మిథున రాశిలో ఉన్నారు. మిథున రాశ్యాధిపతి బుధుడు ఇక్కడ ఉచ్చ పొందే ఉన్నారు. మంచి ఫలితాలే అందిస్తారు. అయితే ప్రజెంట్ రాహు మహర్దశలో మీకు బుధ అంతర్దశ జరుగుతుంది. రాహు మహర్దశలో బుధ అంతర్దశ జరుగుతుంది. గోచారంలో బుధుడి మీద కేతు వచ్చి ఉన్నారు. కేతువుకి ఇది అనుకూలమైన స్థానం కాదు. ఇంకపోతే ఎప్పటి వరకు? 2026 వరకు. రాహులో బుధుడు. రాహు నుంచి 1, 2, 3, 4, 5. 5వ స్థానంలో ఎక్కడున్నారు? కోణంలో ఉన్నారు. రాహు రాస్యాధిపతి మాత్రం 6లో ఉన్నారు. రాహు నుంచి 6లో ఉన్నారు. ఎవరు? శుక్రుడు స్వక్షేత్రం. ఇంకా మీరు అడిగిన ప్రశ్న, మీ దగ్గర జన్మజాతక చక్రం ఉంటే తీసి చూసుకోండి. ప్రజెంట్ రాహు మహర్దశ. రాహులో బుధ అంతర్దశ జరుగుతూ ఉంది. రాహువు రోహిణి నక్షత్రం ఉన్నారు. చంద్రుడు లగ్నాధిపతి నక్షత్రం. రెండవది, రాహులో బుధ అంతర్దశ జరుగుతూ ఉంది.
అయితే మీకు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. గురుడు మీకు లగ్నంలో ఉచ్చ పొంది భాగ్యాధిపతి ఉచ్చ పొంది ఉన్నారు. ఆయన నవాంశ చక్రంలో గురుడు నీచ పొంది ఉన్నారు. అందువల్ల మీకు భాగ్యాధిపతి నవాంశలో నీచ పొంది శని నవాంశ అయింది. ఈ శని భగవానుడు మీ లగ్నానికి సప్తమాధిపతి అష్టమాధిపతి అయి ఉన్నారు. కేంద్ర కోణాధిపతి అయితే మంచి రాజయోగాన్ని అందిస్తారు. అందువల్ల మీకు అనుకున్న పనులు లేటుగా అవుతూ ఉంటాయి. ప్రజెంట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టమ శని భగవానుడి దోషం నడుస్తుంది. అన్నీ కూడా మార్చి తర్వాత మీకు మంచి ఫలితాలు అందుకుంటారు. మార్చి తర్వాత అందుకుంటారు. ప్రజెంట్ అయితే మీకు ఉద్యోగాలు చిన్న చిన్నవి ఏదో వస్తూనే ఉంటాయి. మీరు అనుకున్న ఉద్యోగం అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ ఫీల్డ్ అనేది మీకు కుజుడు దశమాధిపతి అయ్యారు. కుజగ్రహం బాగున్నారు. దశమ క్షేత్రానికి సంబంధించి కుజుడికి సంబంధించినవి అయితే మీకు మంచి యోగం. 2 మీరు ఏ విద్య అయితే అభ్యసించారో దాన్ని బట్టి మీకు ఉద్యోగం కదండి. నెక్స్ట్ గుడ్ టైం అంటే మాత్రం ప్రజెంటు రాహు మహర్దశ ఇబ్బంది పెట్టదు, కానీ రాహువు 3వ దశ జరుగుతుంది. అది అంత ఫేవరబుల్ కాదు. 2వది చిన్న వయసులో వచ్చింది, అది ఫేవరబుల్ కాదు. 3వది ప్రజెంట్ రాహు మీద గురుగ్రహం వచ్చి ఉన్నారు మీకు జన్మజాతక చక్రంలో. ఇది మంచిదే. నెక్స్ట్ రాహు మీన రాశిలో ఉన్నారు. ఇక్కడ భాగ్యస్థితి చంద్రుడి నుంచి. మరి శని భగవాను అష్టమ శని దోషం నడుస్తూ ఉంది. అందుకని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మీకు మార్చి తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. రాహు అనుకూలంగా ఉండాలంటే మీరు శుక్రవారం రాహుకాల సమయంలో దుర్గా ఆరాధన చేయండి. మౌనంగా ఉండండి. అంటే అన్ని సమస్యలు పరిష్కారంకి వస్తాయి. ఏదైనా గ్రహదశ జరిగేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి ఇది ఆ గ్రహము నవాంశ చక్రంలో ఏ నవాంశ పొందింది ఆ నవాంశ అధిపతి రాశి చక్రంలో కేంద్ర కోణాధిపతులైతే మంచి ఫలితాలే ఉంటాయి. ఇది నవాంశ చక్రంలో చూసుకునే విధానం. ఇప్పుడు మీకు మీ జాతకంలో మాత్రం గురుడు రాశి చక్రంలో ఉచ్చుపట్టి ఉన్నారు, నవాంశలో నీచ పొంది ఉన్నారు. అంటే ఒరిజినల్గానే మీ భాగ్యాధిపతి అయ్యారు ఈయన. కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి మకర నవాంశ పొందారు శని భగవానుడిది. శని భగవానుడు ఈ లగ్నానికి సప్తమాధిపతి అష్టమాధిపతి అవ్వడం వల్ల ఈ 2 ఫలితాలు ఎక్కువగా గురుడు నీచ పొందడం వల్ల ఇబ్బందులు. ఇది అంటే జన్మజాతక చక్రంలో గ్రహం ఉచ్చ పొందితే ఆ గ్రహం నవాంశలో కూడా ఎట్లా ఉన్నదనేది చూసుకోవాలి. దాన్ని బట్టి కూడా ఎందుకు డిలే అవుతున్నాయి అనే దానికి ఇది. కానీ నవాంశం నుంచే ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కానీ బలం ఎంత ఉన్నది ఆ గ్రహానికి అనేది నవాంశలో చూసుకోవాలి. దాన్ని బట్టి మీకు జన్మజాతక చక్రంలో దశమాధిపతి కుజుడు, ఈ కుజగ్రహం నవాంశలో మేషరాశి పొందారు. అంటే
స్వనవాంస పొందారు. ఆయన మళ్ళీ మీ జన్మజాతక చక్రానికి 5th లార్డ్, 10th లార్డ్ అంటే ఒక కేంద్రానికి, ఒక కోణానికి ఆధిపత్యం వహించారు కాబట్టి 100% వెరీ గుడ్ ఫలితాలు ఉంటాయి. ప్రెజెంటు ఆ కుజుడు కూడా గోచారంలో నీచ పొంది ఉన్నారు ప్రెజెంట్. అందుకని కుజుని వల్ల కూడా ఫలితాలు తక్కువగానే ఉన్నాయి మీ జన్మలగ్నం రీత్యా. ఇవన్నీ కూడా మార్చితో మీకు అన్ని విధాల యోగవంతమైన కాలం మీకు బాగానే ఉంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.